ఆ నిర్మాతలైన నా కుటుంబానికి కనకవర్షం కురిపించే సినిమా ఖచ్చితంగా తీస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఫోరియా ఉంది. నేనే మహేష్ బాబుని చూడమని అడగలేదు, నేను ఫోన్ కూడా చేయలేదు. ఎప్పటి కూడా నా కెరీర్లో ఎప్పుడు ఒకరిని ఆబ్లిగేట్ కూడా చేయడు. తనంతట తనే సినిమా చూసి ఫోన్ చేసి అసలు అతను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నాడో తెలుసు. సో ఎంతసేపు మాట్లాడాడంటే, అసలు ఏంటి సార్ ఈ సినిమా ఏంటి, ఇది నాకు కనకవర్షమే. ఒక 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 కమర్షియల్ సూపర్ స్టార్ కనకవర్షం కురిపించే ఒక సూపర్ స్టార్కి నచ్చింది. అంటే ఈ రోజుకి అతను మహేష్ చెప్పిన మాటల్లో అంటే ఎంత పెప్పీగా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను అలా స్టన్ అయిపోయి చూశాను. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు దొరికిందే ఆదివారం, జస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది, సండే చూశాడు. సో ఇలాంటి ప్రశంసలు ఇప్పుడు మహేష్ బాబు ఒకడే కాదండి, తనంతట తనగా ట్వీట్ చేశాడు, తనంతట తనగా ఇప్పుడు అదే మీరన్న కన్సర్నే చూపించాడు. ఏంటి సార్ మనకి కమర్షియల్గా ఏంటి అని అంటే, అదే బాబు థియేటర్లకి జనాలు రావట్లేదు, రావాలి ఇది అని అంటే, వెంటనే ట్వీట్ చేసేస్తాను నేను అని చెప్పి తను వెంటనే, నేను అడగలేదు, తనంతట తనుగా అంటే ఈ సినిమా జనాలకి రీచ్ అవ్వాలి, ఈ డైరెక్టర్కి డబ్బులు రావాలి, అంటే ఇలాంటి సినిమా తీసే ఫ్యామిలీకి డబ్బులు రావాలి అని తను కన్సర్న్ చూపించాడు. తను కన్సర్న్ చూపించి ఇప్పుడు నెక్స్ట్ ఓటీటీలో కూడా ఏదైనా చేద్దామంటే చేద్దాం సార్ అని, నేనే మరీ వాడేసుకుంటే బాగుండదు మహేష్ బాబు అనే వాడి ఇమేజ్కి కూడా అని చెప్పి నేను తగ్గుతున్నాను. లేకపోతే ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు ఈవెంట్కి పిలిచి బాబు 2 ముక్కలు యూఫోరియా గురించి మాట్లాడంటే మాట్లాడే లెవెల్లో ఉన్నాడు. ఇది చాలు నాకు, ఇది సంపాదించుకున్నాను నేను. గుణశేఖర్ గారు